హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 70. దేవాంశ్ తన జిమ్కి వెళ్ళాడు. శివాని కూడా వెంటనే లేచి తయారైంది. ఆమె వేదిక వద్దకు చేరుకుంది. వేదిక స్పీచ్ థెరపీ పని చేయడం ప్రారంభించింది. తన వెనుక శివాని ఏం చేస్తుందో దేవాంశ్కి ఇంకా తెలియదు. అయితే వేదిక మాట్లాడటం తన చెవులతో దేవాంశ్ వింటుంటే ఇంతకంటే అందమైన క్షణం అతనికి ఉండదని శివానికి బాగా తెలుసు. అందుకే ఇదంతా చేస్తోంది. దేవాంశ్ త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళడం వెనుక నుండి శివాని చూసింది. కానీ ఆమె అతన్ని ఆపకముందే అతను వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళాడు. శివానికి ఒక ఆలోచన వచ్చింది. దేవాంశ్ కోపంగా ఉన్నాడేమో అని అనుకుంది. నిజానికి శివానికి అతనిపై నమ్మకం లేకపోవడం అతనికి బాధ కలిగించింది. కానీ శివాని కూడా నిస్సహాయంగా ఉంది. ఎందుకంటే ఆమె తన కళ్ళతో చూసిన దానికి దేవాంశ్ చెప్పిన దానికి చాలా తేడా ఉంది. అందుకే దాన్ని ఆమె అంత సులభంగా నమ్మడం లేదు. ఎందుకంటే పెళ్లికి ముందు ఆమె సాధారణ మధ్యతరగతి అమ్మాయి. ఆమె అలాంటి వాటికి దూరంగా ఉండేది. ఇక్కడ శ్వేతకు ఉదయం 9 గంటలకు మెలకువ వచ్చింది. అప్పుడే ఆమెకు తను కారులో నిద్రపోయినట్లు గుర్తు చేసుకుంది. ఆకాష్ తనని ఇంట్లోకి తీసుకొచ్చాడని అర్థమైంది ఆమెకు. శ్వేత మంచం మీద నుండి లేచి గది చుట్టూ చూసింది. ఆ రూమ్ వుడ్ అండ్ యాష్ కలర్లో చాలా ప్లెజెంట్గా కనిపించింది. శ్వేత ఆకాష్ కోసం చుట్టూ చూసింది. శ్వేత చూసేసరికి ఆ గదిలో ఆకాష్ ఉన్నట్టు కనిపించలేదు. ఆకాష్ ఆ గదిలో లేడు, అంటే మరో గదిలో పడుకున్నాడు. శ్వేత డీప్ బ్రీత్ తీసుకుంది. శ్వేత వెళ్ళి విండో కర్టెన్స్ ఓపెన్ చేసి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నోరు తెరుచుకుంది. ఎదురుగా సముద్రపు అలలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కిటికీలోంచి వడపోస్తున్న సూర్యకాంతి శ్వేత ముఖంపై పడుతోంది. దాని కారణంగా ఆమె కళ్ళు చాలా వరకు మూసుకుపోతున్నాయి. కానీ అప్పటికే ఆమె ఆ దృశ్యాన్ని తన కళ్ళల్లో బంధించాలనుకుంటుంది. బయట వ్యూ చూస్తూ తనను తాను మర్చిపోయిన శ్వేత తన నడుంపై చేతులు పట్టుకున్నట్లు భావించింది. మరియు ఆమె మెడ దగ్గర వెచ్చని శ్వాసను అనుభవించింది. ఆమె వణుకుతోంది. శ్వేతని ఇలా తన కౌగిల్లోకి తీసుకున్నాడు ఆకాష్. తన పెదవులను శ్వేత చెవుల దగ్గరకు తీసుకొని గుడ్ మార్నింగ్ లవ్ అని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. శ్వేతకి ఆకాష్ అంత దగ్గరగా ఉండేసరికి సిగ్గు ముంచుకొచ్చింది. అయినా కూడా ఆకాష్కి గుడ్ మార్నింగ్ అని చెప్పింది. నిన్న రాత్రి నువ్వు నన్ను అస్సలు వదలలేదు తెలుసా అని శ్వేతతో హస్కీగా అన్నాడు ఆకాష్. ఇప్పటిదాకా ఆకాష్ వైపు చూడ్డానికి సిగ్గుపడిన శ్వేత వెంటనే అతని వైపు తిరిగి, ఏమన్నావ్? ఆ రాత్రి హోటల్లా కథలు అల్లకు. నన్ను ఆట పట్టించడానికే ఇదంతా చెబుతున్నావని నాకు తెలుసు అని అంది. సరే, నువ్వు నా మాట నమ్మకపోతే ఏం జరిగిందో నేను చెప్పను అని అన్నాడు. సరే, నాకు కూడా ఏమీ తెలియనక్కర్లేదు అని వంటగది ఎటువైపు ఉందో చెప్పగలవా? నేను కాఫీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పింది. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బీచ్కి వెళ్దామని చెప్పాడు ఆకాష్. శ్వేత సరే అని అంది. ఆకాష్ శ్వేతతో కిచెన్ వైపు వెళ్తున్నాడు. శ్వేత తన గది పరిమితుల నుండి బయటకు వస్తూ ఇల్లు చూసింది. ఆ ఇల్లు చాలా అందంగా ఉందని అనిపించింది ఆమెకు. శ్వేత ఇటు అటు పరిగెడుతూ చూసింది. నువ్వు ఇల్లు చూడడం పూర్తి అవ్వగానే వంటగది వైపు రా, అది ఇటువైపు ఉంటుంది అని ఆకాష్ ముద్దుగా ఉన్న శ్వేతను చూస్తూ అన్నాడు. ఈ ఉదయం శ్వేత చాలా ఆనందంగా ఉంది మరియు దాని క్రెడిట్ అంతా ఆకాష్కే చెందుతుంది. శ్వేత ఆకాష్ని కాఫీ చేయమని చెప్పి బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం ప్రారంభించింది. ఈరోజు ఆకాష్ కాఫీ మేకర్ని వదిలేసి కాఫీ చేయడానికి ప్యాన్ స్టవ్ మీద పెట్టాడు. శ్వేత తను చెప్పాలనుకున్న విషయం చెప్పడానికి ఒక మార్గాన్ని కనుగొంది. సార్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని అడిగింది శ్వేత. నో అని అన్నాడు ఆకాష్. ఎందుకు అని వెంటనే అడిగింది శ్వేత. నువ్వు నన్ను సర్ అని పిలిచినంత కాలం
నీకు ఎలాంటి ప్రశ్నలు అడగటానికి అనుమతి లేదు అని చెప్పాడు. ఓ సరే అయితే అని ఆకాష్, నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా అని మళ్ళీ అడిగింది శ్వేత. హా అని అన్నాడు ఆకాష్. నీ స్నేహితుడి కోసం అంటే దేవాంశ్ అన్నయ్య కోసం ఏదైనా చేయవలసి వస్తే చేస్తారా అని అడిగింది. హా తప్పకుండా చేస్తాను అని రెండో ఆలోచన లేకుండా అన్నాడు ఆకాష్. అవునా, మరి నువ్వు అతని అభ్యర్థన మేరకు ఎవరినైనా వాడుకోవాల్సి వస్తే నువ్వు అలా చేస్తావా అని మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగింది శ్వేత. మన పరిస్థితులు ఎలా ఉన్నా ఒకరి భావోద్వేగాలతో ఆడుకోకూడదు అని ఆకాష్ సూటిగా శ్వేతను చూస్తూ చెప్పాడు. అంటే మీ ఫ్రెండ్ కోసం మీరు ఆ మాత్రం కూడా చేయలేరా అని అడిగింది శ్వేత. నా సమాధానం అదే. నేనెప్పుడు ఇలాంటివి చేయను. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నువ్వేమైనా ఇలా చేశావా అని ఆకాష్ శ్వేతని అడిగాడు. వెంటనే శ్వేత అది నేను వాస్తవానికి అని ఏదో చెప్పబోతుంటే ఆకాష్కి కాల్ వచ్చింది. ఆమె అంతవరకే చెప్పగలిగింది. ఆకాష్ ఫోన్ చెవిలో పెట్టుకొని వంటింట్లోంచి బయటకు వెళ్ళాడు. శ్వేత మాటలు మరోసారి అతని చెవిని చేరడం ఆగిపోయాయి. ఆ ఫోన్ రాకపోతే శ్వేత ఆకాష్కి అన్నీ చెప్పేసి ఉండేది. ఆకాష్ ఫోన్ మాట్లాడి వంటగదిలోకి వచ్చాడు. అతని ముఖంలో భావాలు మారడం శ్వేత గమనించింది. అతనికి ఏదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. శ్వేతను అడిగాడు ఆకాష్. ఇందాక నువ్వు ఏదో చెప్పబోతున్నావు, చెప్పు అని అన్నాడు. నువ్వు టెన్షన్గా ఉన్నావా? కాల్కి ముందు నువ్వు మామూలుగానే ఉన్నావు, ఇప్పుడేమైంది అని శ్వేత ఆకాష్ని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి కిచెన్లోంచి బయటకు వచ్చి తన కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. శ్వేతకు ఆకాష్ ఈ ప్రవర్తన వింతగా అనిపించింది. ఎందుకంటే కాసేపటి క్రితం ఆమెతో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్న ఆకాష్ ఒక్కసారిగా పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిన తర్వాత శ్వేత ఆకాష్ కోసం ఎదురు చూసింది. అతను అల్పాహారం కూడా తీసుకోలేదు. టేబుల్ మీద అన్నీ సర్దుకొని ఆకాష్ రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఈ ప్రదేశం ఒక ఐలాండ్ కాబట్టి అతను ఇక్కడ ఎటువంటి అధికారిక పని చేయలేడు. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినట్టు అని ఇలా ఆలోచిస్తుంది శ్వేత. స్నానం చేసి బయటకు వచ్చి బీచ్లో కూర్చుంది శ్వేత. ఆకాష్ కోసం ఎదురు చూస్తూ అక్కడ మంచం మీద పడుకుంది. పగలు గడిచింది కానీ ఆకాష్ ఇంకా తిరిగి రాలేదు. సాయంత్రం అయింది కానీ శ్వేత ఇంకా రోజంతా ఏమీ తినలేదు. ఆ రోజంతా ఆకాష్ కోసం ఎదురు చూసింది. అతను లేకుండా ఆమె ఆ అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించలేకపోతుంది. రాత్రి 8 గంటలకు ఆకాష్ తిరిగి వచ్చాడు. ఈ సమయంలో శ్వేత ఇంటి గుమ్మంలో కూర్చుంది. ఆకాష్ రావడం చూసిన శ్వేతకి అతని మీద చాలా కోపం వచ్చింది. కోపంతో పిడికిలి బిగించింది. తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఒంటరిగా వదిలేశాడని ఆకాష్ మీద తన కోపాన్ని వెళ్ళగక్కింది. మరియు అతను ఆమెను ఒంటరిగా వదిలేయాలనుకుంటే అతను ఆమెను ఇక్కడికెందుకు తీసుకువచ్చాడు? ఆకాష్ ఇంటి వైపు కదులుతూ దారిలో కూర్చున్న శ్వేతని చూశాడు. నాకు దారి వదులు, ఆకాష్ శ్వేతతో చెప్పగానే శ్వేత కోపంగా దారికి అడ్డంగా నిలబడిపోయింది. ముందు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. రోజంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం రోజంతా ఎదురు చూశాను అని కోపంగా అడిగింది శ్వేత. ఆకాష్ కళ్ళు పైకెత్తి శ్వేత వైపు చూసేసరికి అతని కళ్ళల్లో మత్తు కోపం కలగలిసింది. ఇది చాలా ప్రమాదకరమైన కలయిక. ఈ సమయంలో ఆకాష్కి చాలా కోపం వచ్చింది. ఇక ఓపిక పట్టక శ్వేతని గట్టిగా పట్టుకొని గోడకి తోసేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు స్పృహ ఉందా లేదా అని గట్టిగా అరిచింది శ్వేత. లేదు, నాకు ఇప్పుడే స్పృహ వచ్చింది అని పళ్ళు బిగించి అన్నాడు ఆకాష్. మీరు నన్ను భయపెడుతున్నారు అని అంది శ్వేత. అయ్యో, అయితే నీకు కూడా భయం అనిపిస్తుందా? కానీ ఒకరి ఫీలింగ్స్తో ఆడుకుంటున్నప్పుడు నీకు అసలు భయం అనిపించలేదా అని వెటకారంగా అన్నాడు ఆకాష్. ఏంటి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగింది శ్వేత. శ్వేత, అంత అమాయకంగా నటించకు. నువ్వు చేతున్నదంతా నాకు తెలుసు అని ఆకాష్ అంత చెప్పిన తర్వాత శ్వేత మాట్లాడటం మానేసింది.
ఆకాష్కి నిజం చెప్పడంలో చాలా ఆలస్యం చేసింది ఆమె కంటే ముందు మేఘన ఈరోజు ఉదయమే ఆకాష్కి అంతా చెప్పింది. కానీ మేఘన ఆకాష్కి అందించిన నిజం ఆమె కోణం నుండి, అంటే ఆకాష్ శ్వేతను తప్పుగా అర్థం చేసుకున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రేమించావా లేక నటిస్తున్నావా అని నేను నీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్వేతని అడిగాడు ఆకాష్. అలాంటిదేమీ లేదు. నేను నిన్ను ప్రేమించి ఉండకపోతే నిజం చెప్పడానికి వెనకాడను. నిజం చెప్పడానికి నీ రియాక్షన్ చూసి భయపడ్డాను. ఈరోజు ఉదయం కూడా చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు. ఇంతకుముందు పార్టీ జరిగిన రాత్రి నేను మీకు నిజం చెప్పాలని ప్రయత్నించాను, కానీ మీరు అప్పుడు నిద్రపోయారు అని చెప్పింది శ్వేత. శ్వేత నిజం చెప్పడానికి ఒకే ఒక కారణం ఉంది. ఎందుకంటే అవతలి వ్యక్తికి నిజం తెలుసుకునే హక్కు ఉంది. ఈ నిజం చెప్పడానికి నీకు సమయమే దొరకలేదా అని అడిగాడు ఆకాష్. నిన్న నువ్వు రోజంతా ఫోన్ తీయలేదు, మరియు ఈ ఉదయం నన్ను విడిచిపెట్టావు. నేను నీకెప్పుడు నిజం చెప్పను అని అంది. నన్ను చాలా బాధ పెట్టావు అని ఆకాష్ శ్వేత కళ్ళలోకి చూస్తూ కోపంగా మాట్లాడుతున్నాడు. శ్వేతని చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్. ఈ సమయంలో అతను తనని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడని ఆకాష్ని చూసి శ్వేతకి అర్థమైంది. కాకపోతే ఆమె అతనికి వివరణ ఇచ్చినా అతను ఆమె మాట వినడు. కానీ అతను తన వైపు చూస్తున్న తీరుకి శ్వేత భయపడింది. ఆకాష్ ఒక చేత్తో శ్వేత నడుముని గట్టిగా పట్టుకోగా మరో చేత్తో శ్వేత మడను గట్టిగా పట్టుకున్నాడు. అతను శ్వేత దగ్గరికి వస్తున్నాడు, మరియు ఈ సమయంలో అతని కళ్ళు అగ్నిగోళాల్ని తలపిస్తున్నాయి. కానీ శ్వేత దగ్గరికి రాకముందే ఆకాష్ తనకు తెలియకుండానే శ్వేత భుజాల మీద తలవాల్చాడు. ఆకాష్ స్పృహ కోల్పోయాడని శ్వేతకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అతను తన శరీర బరువుని శ్వేతపై వదిలేశాడు, కానీ శ్వేతకు దానిని నిర్వహించడం కష్టం. ఎలాగోలా తన గదికి తీసుకెళ్ళింది. శ్వేత ఆకాష్ని బెడ్ మీద పడుకోబెట్టగానే ఆకాష్ ఆమెను తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఈ సమయంలో ఆకాష్ నిజంగానే స్పృహ కోల్పోయాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అతడికే తెలియదు. ఇక్కడ న్యూస్ ఛానల్లో వస్తున్న ఒక వార్త టీవీ ముందు కూర్చున్న దేవాంష్కు పూర్తిగా షాక్కు గురిచేసింది. ఆ ఛానల్లో వస్తున్న వార్తలు తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో దేవాంష్కు మాత్రమే తెలుసు. శివాని దేవాంష్ వైపు చూసేసరికి ఈ వార్తల వల్ల అతను ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్థమైంది. మొత్తానికి ఈ రాత్రి ఆకాష్ శ్వేత మధ్య ఏం జరగబోతోందో, టెన్షన్లో ఉన్న దేవాంష్ లైఫ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.